నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఒక కొత్త రోజు మొదలైన తర్వాత కొత్త థాట్స్తో, మంచి పాజిటివ్ థాట్స్తో మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలి. కానీ కొంతమంది ఉంటారండి, అయ్యో నిన్న ఇది జరిగింది, మొన్న అది జరిగింది, అయ్యో నిన్న జరిగిన దానికి ఇప్పుడు నా లైఫ్ అంతా ఏమైపోతుంది, ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి. అంటే నిన్న జరిగిన దాన్ని మనం అసలు మార్చలేము అనుకున్నప్పుడు దాని గురించి అసలు ఎందుకు ఆలోచించాలి? ఈ విషయాన్ని కరెక్ట్గా మనం ఆలోచిస్తే అండి మనం హ్యాపీగా ఉంటాం. అంటే జరిగిన దాని గురించి మనం ఏమీ చేయలేము, జరిగిన దాన్ని మనం మార్చలేము అనే ఒక ఆలోచన గట్టిగా మన మైండ్లోకి రావాలి. దాన్ని మనం నమ్మాలి. అప్పుడు కానీ జీవితంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళలేము. సో ఈ రోజు మాత్రమే మన చేతుల్లో ఉంది. నిన్నటిది గతం గతః. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టైంని చాలా ప్రొడక్టివ్గా ఉపయోగించుకొని చాలా పాజిటివ్ థాట్తో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోవడం అలవాటు చేసుకుందాం. మరి ఈ రోజు మన అమృతంలో 2 చక్కటి వంటకాలు కూడా పాజిటివ్ వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? ఆనపకాయ దప్పడం. సో దప్పడం అంటే అందరికీ తెలుసు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాంబార్ లాగా. అంటే మనకు చాలా రకాల వెజిటబుల్స్ ఉంటాయన్నమాట. దప్పడం చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు పులుపు, అలా చక్కగా స్వీట్నెస్, కట్టా మీఠా లాగా చాలా చాలా బాగుంటుంది. సో చాలా మంది ఏంటంటే పండగల టైంలో కూడా దప్పడం చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆనపకాయ దప్పడం మనందరం కూడా నేర్చేసుకుందాం, రాని వాళ్ళ కోసం ముఖ్యంగా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆనపకాయ దప్పడం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కళ్ళుప్పు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చింతపండు 1 కప్పు, బెల్లం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ తగినంత. ఆనపకాయ దప్పడం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆనపకాయలో అధికంగా వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్కి చాలా చాలా మంచిది. అంటే కాంతివంతంగా అవ్వడానికి మన స్కిన్ బయట క్రీములు కాదు, లోపల ఇన్నర్ స్కిన్ హెల్త్ చాలా చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడు స్కిన్ మీద ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనం తినే ఫుడ్డే మనం ఉండేది, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అందరూ కూడా. సో ఇలా మనకు చాలా చాలా మంచిదన్నమాట ఆనపకాయ. మంచి నీరుకాయ, శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు చర్మానికి చాలా మంచిది, కాలేయ ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో ఉన్న వ్యర్థ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లష్ అవుట్ చేస్తుంది. తద్వారా ఏంటి అంటే ఎప్పుడైతే మనకు బ్యాడ్ థింగ్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయో అప్పుడు ఒంట్లో బరువు తగ్గుతుంది, కొవ్వు తగ్గుతుంది. అలాగే మనం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. సో మధుమేహం ఉన్న వారికైనా, గుండె ఆరోగ్యం ఉన్న వారికి, ఇబ్బంది ఉన్న వారికైనా, ఎవరికైనా కూడా ఆనపకాయ చాలా బాగా సహాయపడుతుంది. ఓకే, అటువంటి ఆనపకాయతో చక్కగా ఈరోజు మనము దప్పడం తయారు చేసుకోబోతున్నాం. సో జనరల్గా మీరు చేసుకునే ప్రాసెస్ కన్నా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఎలా ఉంటుందో ఏంటో చెప్పేస్తాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ఇలా ఈ సైజులో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని 1 కప్పు నిండా వేసేసుకోవాలి. ఓకే, దీంట్లో కళ్ళుప్పు, కొంచెం కారం, అంటే కూరకి మన దప్పడానికి సరిపడా కారం అన్నమాట. అలాగే కొంచెం పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, వేసి ఒక్కసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు ఇలా పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే సాధారణంగా మనం ఏంటి దప్పడం అంటే మామూలుగా పోపు వేసేస్తాము, ఆ తర్వాత ముక్కలు వేసేసుకుంటాము. అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం ఇవన్నీ కూడా మనం జనరల్గా చేసే ప్రాసెస్. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దామండి. బాండి కొంచెం వేడవ్వాలి. ఇది మనకి ఏంటి అంటే మనం మామూలుగా గోధుమ రవ్వ తిన్నా, లేకపోతే చిరుధాన్యాలు, సామలు ఏం తిన్నా కూడా దాంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అన్నం తినేవాడు, అన్నంలో ఏదైనా బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే మనం ఆరోగ్యపరంగా వెళ్తే గనక మనకు సామలు, చిరుధాన్యాలను మనం ఎక్కువగా తినాలి. ఎక్కువగా అంటే సమానంగా. అన్నం తినద్దు అని ఎప్పుడు చెప్పట్లేదు. అన్నం ఒక 3 పూటలు తింటే
సామలు చిరుధాన్యాలు ఒక 2 పూటలు తినాలి. అలాగే చపాతీ ఒక 2 పూటలు. మొత్తం ఇదే తినకూడదు, మొత్తం అదే తినకూడదు, మిక్స్గా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా శరీరానికి ఓన్లీ ఇదే స్టాండర్డ్గా అందించాలి అలా ఎప్పుడు ఒక రూల్ పెట్టుకోకూడదు. మిక్సప్. బాండి కొంచెం వేడైంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉందో అంటే ఆనపకాయల ముక్కల్లో అవన్నీ కూడా వేసేసుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా, దీన్ని మనము డైరెక్ట్గా ఈ బాండిలోకి వేసేసుకుందాం. దీంట్లో ఏమైనా కొంచెం నీళ్ళు అవసరమైతే ఇప్పుడు మనం వేసుకోవచ్చు. ఇది బాగా మరిగించాలి. ఇది కొంచెం మనకు ఒక హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, మనకి మాడే ఇబ్బంది ఏం లేదు కాబట్టి, మంచి నీళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో దీన్ని కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. అంటే ఆనపకాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడాలి. పూర్తిగా ఇది పిసపిస అవ్వకూడదు, ఎందుకంటే దప్పడంలో ముక్కలు అనేవి ఒక 60% వరకే కుక్ అవ్వాలి. అంటే మనకు సాంబార్లో అవన్నీ ఎలా అయితే చేసుకుంటామో అంతే. సో దాన్ని పూర్తిగా కుక్ చేసి ఇలా 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 మ్యాష్ చేసి అలా అస్సలు అవసరం లేదు. ఒక 60% వరకు కుక్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే ముఖ్యంగా ఆనపకాయ ముక్కలు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టైం కూడా తీసుకో పెద్ద. ఇది ఇలా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వదిలేద్దాం ప్రస్తుతానికి. ఇది కొన్ని ఊర్లలో అయితే దప్పడం ఖచ్చితంగా తయారు చేసుకుంటారండి. అంటే ఆల్మోస్ట్ 3 రోజుల్లో ఒకసారి చేసుకుంటారని చెప్పచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తింటారు, కొన్ని ప్రాంతాల్లో ఇంకో రూపంలో చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని దప్పడం అంటే, ఇంకో ప్రాంతాల్లో చింతపండు పులుసు అంటారు. అలా ఏవేవో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొన్ని ఏరియాలో సర్వపిండి అంటే, ఇంకో ఏరియాలో దాన్ని అక్కి రొట్టె అంటారు, కొంచెం చిన్న చేంజెస్తో. అలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు. ఇది ఒక్క 5 నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడకాలండి. అది ఉడికితే తప్ప మనం తర్వాత నెక్స్ట్ ఏది వెయ్యలేమన్నమాట. ఇది మెయిన్ ప్రాసెస్. సో ఇప్పటి వరకు మనం చేసింది మెయిన్ ప్రాసెస్. ఇది బాగా ఉడికితేనే దప్పడం రుచి చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసాము. సో నాకు తెలిసి ఒక 50% వరకు ఉడికింది. ఇంకా మనకు ప్రాసెస్ ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ దప్పడం అనగానే చింతపండు పులుసు మాత్రం 100% మనం వేసుకుంటాము. అది లేకపోతే రుచే లేదు కాబట్టి దీన్ని చక్కగా నానబెట్టేసుకోవాలి. చింతపండు ఎప్పుడు కూడా నానబెట్టుకొని దాని సారం తీయాలి. కొంతమంది ముక్కలుగా అలా వేసేస్తారు, అసలు బాగుండదు అట్లా. మామూలుగా సాంబార్లో వాటిలో వేసే కన్నా కూడా దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఇంత చింతపండు వేసిన తర్వాత ఇందులో ఏం వేయాలి మనము? బెల్లం. సో ఇది కూడా మనకు కొంచెం ఒక పిసర్ ఎక్కువగానే పడుతుంది. దప్పడం అంటే కారము, పులుపు, తీపి అన్నీ సమానంగానే ఉండాలి. నేనైతే చక్కగా నాకు కావాల్సినంత వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు మరీ తీపొద్దు, మీకు ఆ చింతపండు పులుపే కావాలి అనుకుంటే ఇది కొంచెం తక్కువ వేసుకోండి. కానీ వేసుకోకపోతే అస్సలు బాగోదు. ఇలా చక్కగా బెల్లం ముక్క కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పక్కన ఒక పోపు బాండీలాగా పెట్టేసుకుందాం, చిన్నది. దీంట్లో పోపు వేసుకుందాం. దప్పడంలో మరో ముఖ్యమైన స్టెప్ ఏంటి అంటే మనకు పోపు ఎంత ఖచ్చితంగా కరెక్ట్గా పెడితే దప్పడం టేస్ట్ అంత బాగుంటుంది. ఏదైనా పులుసైనా లేదంటే దప్పడమైనా ఏదైనా సరే పోపు పర్ఫెక్ట్గా ఉండాలి. సో స్టవ్ వెలిగించేస్తున్నాను. అందుకే అంటారు కదా మన పెద్దవాళ్ళు, ఉప్పు కారాలు వేస్తా ఏం వేయలేదు అని అంటారు. వాళ్ళు ఉప్పు కారాలు వేసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వేసే పోపు ఏంటో తెలియదండి. చేతుల్లో మహిమ ఉంటుందో మరి పోపులో మహిమ ఉంటుందో అర్థం కాదు. కానీ మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే వంటలు అలా టేస్ట్ అలా వచ్చేస్తూ ఉంటాయి. తెలీదు, మ్యాజిక్. ఓకే, మరి ముందుగా కాస్త నూనె తీసుకుంటున్నాను. నూనె అండ్ నెయ్యి 2 వేద్దాం. ఓన్లీ నెయ్యి వేసుకుంటాను అంటే ఓన్లీ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి మనకు కొంచెం కరిగిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఇంగువ, ముఖ్యమైన పదార్థం ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు. సో 4 వేసేస్తున్నా నేను, ఎందుకంటే అన్ని టేస్ట్లు ఖచ్చితంగా ఉండాలి దీంట్లో. కరివేపాకు,
ఇవన్నీ వేసే స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి మనకు పోపు తయారైపోయినట్టే. సో ఇటువైపు చూసుకుంటే మనకు దప్పడం కూడా పూర్తయిపోయిందండి. సో చక్కగా మనం చూసారు కదా, ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఎంత ఉడకాలో అంత ఉడికాయి. సో పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇది ఒక్క 5 నిమిషాల పాటు ఇలా ఉంచుదాము. ఈ పోపును కూడా ఇందులో వేసేసుకొని దాంతోపాటు ఒక్క 2 నిమిషాల పాటు మరిగిద్దాం. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. పోపుని కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు, అందులోనే ఉంటుంది ముఖ్యమైనదంతా. ఒక్క 2 నిమిషాలండి, 2 మినిట్స్ ఇలా చక్కగా మరిగిచ్చేసామంటే పోపుతో పాటు ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. మనము గిన్నెలు కడిగేటప్పుడు అప్పుడప్పుడు గిన్నెలకు ఉన్నటువంటి ఆ వంట వాసనలు త్వరగా వెళ్ళిపోవు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఆ గిన్నెలు ఏ నీటితో అయితే శుభ్రపరుస్తున్నామో దాంట్లో కాస్త బేకింగ్ పౌడర్ వేయాలి. అప్పుడు వాటికి ఉన్నటువంటి ఆ వంటల తాలూకు వాసన ఏదైతే ఉందో అది వదిలిపోయి అలాగే తళతళలాడిపోతాయి అన్నమాట. తప్పకుండా ఈ చిట్కాని ఈసారి ఉపయోగించండి. పోపు కూడా మనం వేసేసుకున్నాము, చక్కగా మరిగిచ్చేసాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆహా, వేడి వేడిగా చక్కగా అన్నంలోనో లేకపోతే చిరుధాన్యాల్లోనో చక్కగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకుందాం. మంచి కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయ తీయగా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆనపకాయ దప్పడం మీ అందరి కోసం రెడీ అండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆనపకాయ దప్పడం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కళ్ళుప్పు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చింతపండు 1 కప్పు, బెల్లం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ తగినంత. ఆనపకాయ దప్పడం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆనపకాయ ముక్కలు, కళ్ళుప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కలిపి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, బెల్లం వేసి మరి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి మరుగుతున్న ఆనపకాయ ప్యాన్లో పోపు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆనపకాయ దప్పడం రెడీ. చూసారు కదా, ఆనపకాయ దప్పడం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, అప్పుడప్పుడు మన వంట మనకే చాలా ఎక్కువ నచ్చేస్తూ ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది నేను చేసుకునే వంట, చాలా బాగుంది. అంటే ఆ దప్పడం స్పెషాలిటీ అదండి. ఒకటే రకమైన కూరగాయ వేసాం చూసారా, అయినా అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి ఇదే ప్రాసెస్లో. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఈ పేరులోనే చాలా హెల్త్ కనిపిస్తుంది మనకి. సో ఈ మంచి డ్రై ఫ్రూట్ లడ్డు పిల్లలకు ఆకలి అన్నప్పుడు అలా టక్కని ఇవ్వడానికి, చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళందరికీ కూడా సో ఇవ్వడానికి చాలా మంచి స్వీట్ అని చెప్పొచ్చు. మరి ముందుగా అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బాదాం తరుగు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, అంజీర్ ముక్కలు 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా అంజీర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బ్లడ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్లకు 100% డైరెక్ట్ హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమందికి బ్లడ్ కౌంట్ 6, 7, 8 అలా ఉంటుంది.
సో వాళ్ళు తరచూ అంటే ఎవ్రీడే, నా ఉద్దేశంలో ఎవ్రీడే అంజీర్ని ఖచ్చితంగా 2 అయినా తినాలి. అది నానబెట్టుకొని తింటే బెటర్ అంటారు. సో నానబెట్టుకుని కూడా తినొచ్చు హ్యాపీగా. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాంగ్ విత్ ద వాటర్ మనం తీసేసుకోవాలన్నమాట. సో అలా మనకు రక్తశాతాన్ని పెంచడానికి, బీపీని నియంత్రించడానికి, ఎముకల్ని దృఢంగా చేయడానికి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, ఇలా చాలా విషయాల్లో మనకు అంజీర్ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే అంజీర్ తీసుకున్నాము, నానబెట్టుకున్న అంజీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసాం. తర్వాత ఇదేంటి అంటే ఖర్జూరం. ఇక్కడ మనం ఎటువంటి వేరే స్వీట్నర్స్ ఏం వాడట్లేదు, బెల్లం కూడా వాడట్లేదు కనీసం. ఇందులో కేవలం ఖర్జూరంని మాత్రమే ఒక స్వీట్ ఎలిమెంట్ కోసం ఉపయోగిస్తున్నాం అనమాట. సో ఖర్జూరంని చక్కగా నానబెట్టుకొని పేస్ట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. సో కాసేపు నానబెట్టుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. అంతేనండి. సో చాలా చాలా సింపుల్. ఓవరాల్ హెల్త్కి అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలండి. సో ప్రతి డ్రై ఫ్రూట్ కూడా మనకు వైటల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, B12 ఇంప్రూవ్ చేయడానికి, రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరచడానికి, మధుమేహం ఉన్న వాళ్లకు, గుండె ఆరోగ్యం ఇబ్బంది ఉన్న వాళ్లకు, సో వీటన్నిటికీ కూడా మంచి సొల్యూషన్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ అనేవి. సో ప్రతిరోజు పిల్లల దగ్గర నుంచి, సంవత్సరం పిల్లల దగ్గర నుంచి ఓవర్ నైట్ నానబెట్టుకొని మర్నాడు పొద్దున ఖర్జూరమైనా, అంజీరైనా, నల్ల ద్రాక్ష అయినా నానబెట్టుకొని తింటే చాలా చాలా మంచిదన్నమాట. ఓకే, సో మంచి శక్తి కూడా వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. ఈ లడ్డు అంటేనే ఇన్స్టెంట్ ఎనర్జీ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రాసెస్ చాలా చాలా ఈజీ అసలు. అంటే వన్స్ చేసిన తర్వాత ఇంతేనా ప్రాసెస్ అని కూడా మీరు అనుకోవచ్చేమో. అంతే అండి, డ్రై ఫ్రూట్ లడ్డూలో పెద్ద ప్రాసెస్ ఏముంటుంది. కాకపోతే ఏమేమి వాడుతున్నాము, ఎలా చేస్తున్నాము అనేది మాత్రమే ముఖ్యమైన విషయం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తాను. సో డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా అంజీర్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ప్రెగ్నెంట్ విమెన్కి కూడా అంటే తీరా ఇంకా డెలివరీ అవుతుంది నెక్స్ట్ మంత్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక 7th 8th మంత్ నుంచి ఎవ్రీడే 2 ఖర్జూరం కూడా తినమని చెప్తూ ఉంటారు. అంటే ఈజీగా డెలివరీ అవ్వడానికి అది బాగా హెల్ప్ చేస్తుందంట. అంటే ఇవన్నీ కొంచెం ఇంటర్నల్గా మనకు తెలిసిన విషయాలు, కొన్ని తెలియని విషయాలు, కొన్ని తెలిసిన విషయాలు. సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఓకే, నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పును ఒక్కసారి వేయించేసుకుందాం. సో బేసిక్గా ఏదైనా కూడా మరీ ఎక్కువ రోజులకు చేసుకోనక్కర్లేదు, ఒక 4-5 రోజుల వరకు చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు ఎంత గాజు సీసాలో భద్రపరిచినా కూడా చాలా వరకు మనకు ఫ్రిడ్జ్లో పెడితే ఎంతైనా కొద్దిగా ఇబ్బందే. ఫ్రిడ్జ్లోకి ఫుడ్ వెళ్ళింది అంటే అది ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. సో ఒక 3-4 డేస్ వరకు బయట పెట్టుకున్నా కూడా చాలా ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి, అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అదనమాట. ఓకే, సో జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇదిగోండి బాదాం తురుము. సో బాదాం తురుము కూడా ఒకసారి వేయించేసుకుందాం. అంటే ఇది మనకు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటుంది కరకరలాగా. ఇది కూడా లైట్గా వేగిపోయింది కదా. సో డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కాబట్టి ఇదిగోండి ఇలా అంజీర్ని నానబెట్టుకొని చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో దాన్ని వేసేసుకోవాలి. మన ముఖ్యమైన పదార్థం ఇదే కదా. ఇలా చక్కగా ఒకసారి వేయించేసుకుందాం. నానబెట్టిందే కాబట్టి మనకు పెద్ద టైం కూడా పట్టదు. తర్వాత దీంట్లోనే ఇదిగోండి ఖర్జూరంని నానబెట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. దాన్ని కూడా ఒక ఫుల్ కప్ నిండా తీసేసుకుంటున్నాం. సో వెరీ వెరీ హెల్దీ అండి. ఓకే, ఇలా మనము ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇంకొంచెం ఇది కొంచెం కరగాలి, ముద్దలాగా వేసాం కదా. సో దానికి ఏంటంటే మనం కాస్త నెయ్యి వేసుకుంటూ అది కొంచెం మెత్తబడేదాకా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇది కొంచెం ఒక 2 minutes ఇలా మనం వదిలేస్తే చక్కగా మెత్తబడుతుంది. అప్పుడు మనం ఉండలు కూడా కొంచెం చల్లారిన తర్వాత కట్టుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఒక 5 minutes పాటు దీన్ని ఇలా వేయించి ఆ తర్వాత లైట్గా చల్లారనిస్తానండి.
మనము తేనె బాటిల్ని ఫ్రిడ్జ్లో ఉంచుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది, తేనె లోపల గట్టిపడిపోయి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే గిన్నెలో నీళ్లు వేసి కాస్త వేడి చేసి ఆ గిన్నెలో ఈ తేనె బాటిల్ని ఉంచండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా తేనె కాస్త కరిగి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. తప్పకుండా ఈసారి ఈ చిట్కా అవసరమైతే ప్రయత్నించండి. చివరిగా మిగిలింది ఏంటి అంటే యాలకుల పొడి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఖర్జూరము అలాగే అంజీర్ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ఇలా తీసుకొని లడ్డూలాగా తయారు చేసేసుకోవాలి. చూసారా ఎంత సింపులో. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే మనకు ఖర్జూరం పేస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. అంతకన్నా అసలు ప్రాసెస్ మనం ఏమైనా చేసామండి? ఏవి చేయలేదు, నథింగ్. ఓకే, ఈ విధంగా మనం చక్కగా దీంట్లోనే నెయ్యి ఉంది కాబట్టి మోస్ట్లీ సరిపోవచ్చు. లేదు అంటే కాస్త చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా లడ్డూలు తయారు చేసేసుకోవాలి. సో ఇది వెరీ వెరీ సింపుల్ అండి. సో దీన్ని మీరు బయట పెట్టుకుంటే కూడా అదేం ఫ్రెష్నెస్ పోద్దండి. ఎప్పటి వరకు పోదు, ఏదైనా కూడా 3-4 డేస్ వరకు మన నమ్మకంగా ఉండొచ్చు దాని మీద. సో ఆ తర్వాత కాస్త స్మెల్ రావడము అలా జరగచ్చేమో. సో అందుకేంటి అంటే ఒక 10 చేసుకొని పెట్టుకోండి. కరెక్ట్గా ఒక 4 డేస్కి యూస్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ తయారు చేయండి. ఎంతసేపు అండి, 15 మినిట్స్ పని. ఓకే, సో ఈ విధంగా మనం అన్ని లడ్డూలు తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, ఇలా చక్కగా మనం లడ్డూలు తయారు చేసేసుకున్నాం కాబట్టి అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా చాలా హెల్దీ, టేస్టీ, అలాగే సాత్వికమైన ప్రాసెస్లో సింపుల్గా తయారు చేసేసుకున్నాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బాదాం తరుగు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, అంజీర్ ముక్కలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, తరిగిన బాదాం వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన అంజీర్, ఖర్జూరం పేస్ట్, నెయ్యి వేసి మగ్గించుకొని చల్లారాక యాలకుల పొడి వేసి కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. చూసారు కదా అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. ఎలా ఉంది అని మీరు మనసులో అనుకోనక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అమృతంలా ఉందన్నమాట. 100%. ఖర్జూరం టేస్ట్ ఎంత బాగా తెలుస్తుందో. ఇంత షుగర్ వేసామేమో, ఇంత బెల్లం వేసామేమో అన్నట్టుగా ఉంది. మనం ఎక్కడైనా ఏదైనా వేసామా అంటే అసలు ఏమీ వేయలేదు. ఖర్జూరంకు ఉన్నటువంటి పవర్ అలాంటిది. సో ఎటువంటి స్వీట్నర్స్ లేకుండా కేవలం ఖర్జూరము స్వీట్ టేస్ట్ని అలా ఎన్హాన్స్ చేస్తుంది న్యాచురల్లీ. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.